మధ్యన ఏదో నాగ చైతన్య సినిమా ఒకటి ఉంది. దాంట్లో తను మోసాలు చేస్తూ బతికేస్తుంటాడు, చెల్లిని చదివించుకోవడం, ఇదంతా లగ్జూరియస్ లైఫ్, దానికి తగ్గట్టుగా డబ్బులు సంపాదించుకునేటటువంటి క్రమం, ఇదంతా ఒక కథ నడుస్తుంది. అందులో ఏంటంటే పోసాని కృష్ణమురళిని ఇరికించడం కోసం ఒక బోగస్ కోర్టు, బోగస్ జడ్జీలు, బోగస్ పోలీసుల్ని సృష్టించి 2-3 సార్లు అట్లాంటి బోగస్ కోర్టుల్లో మాట్లాడిపిచ్చి ఆ తర్వాత అసలు కోర్టులోకి పెట్టి తనకి శిక్ష పడేలా చేస్తాడు. అది తను ప్రతీకారం అని చెప్తాడనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ తామే కోర్టులు పెట్టేస్తున్నారు, తామే వ్యవస్థలు ఏర్పాటు చేసేస్తున్నారు. అంటే ఏకంగా సుప్రీంకోర్టు తరపున విచారణ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఫైనల్గా ఏకంగా ఒక బడా వ్యాపారిని ముంచేసినటువంటి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇందులో బడా పారిశ్రామికవేత్త 7 కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం, అది కూడా ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ 82 ఏళ్ల ఓస్వాల్కి జరిగినటువంటి అనుభవం ఇది. ఆయనకి మొన్న ఒక ఫోన్ వచ్చిందట, ఆయన నెంబరు మరి ఎట్లాగా చేరిందో వీళ్ళకి తెలియదు. ఏదైతే దాంట్లో కావాలని చెప్పేసి ప్రారంభించినటువంటి వ్యవహారం, ఆయనని ఏదైతే అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సైబర్ క్రిమినల్స్ ఏం చేసుకొచ్చారంటే డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నామని అవతల వ్యక్తి పరిచయం చేసుకున్నాం, మీ పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగినాయి, మనీ లాండర్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంలో ఈ ఖాతాకు సంబంధం అన్నట్టు తెలిసింది, కాబట్టి మిమ్మల్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నామని చెప్పారు. తన కెనరా బ్యాంకులో ఖాతానే లేదని వస్తాలు చెప్పారు. దీనికి ఆ సైబర్ కేటగిరీ మీ ఆధార్తోనే ఆ ఖాతాను తెరిచారన్నాడు. తనకు నరేష్ గోయల్ కూడా తెలియదని, కాకపోతే జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించానని అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటానని చెప్పాడు. దీంతో ఆ మోసగాడు మీ ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసినట్లుందని పేర్కొంటే ఈ కేసులో మీరు నిందితుడిగా ఉన్నారు కాబట్టి డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత మరొకటి వీడియో కాల్ చేశాడు. తన పేరు రాహుల్ గుప్తా అని, తాను చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని చెప్పాడు. సైబర్ అరెస్ట్కి సంబంధించిన నిబంధనలు వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత మరికొందరు అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి ఓస్వాల్ బాల్యం, విద్యాభ్యాసం, వ్యాపారంలోకి ప్రవేశం, ఆస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు ఈ షోలో. ఆ తర్వాత మీరు వీడియోనేగా కింద ఉన్నారు, మీరు మీ గది నుంచి బయటకు వెళ్తే మాకు చెప్పాలి, ఫోన్ మీ వెంటే ఉంచుకోండి, ఈ కేసు జాతీయ రహస్యాల చట్టం కింద నమోదైంది కాబట్టి ఎవరికి దీని గురించి చెప్పొద్దు, వాళ్ళు కూడా జైలు పాలవుతారని బెదిరించారు. వీడియో కాల్స్ కొనసాగుతూ వచ్చినాయి. ఓ దశలో వీడియోలోనే కోర్టు విచారణ కూడా జరిపేశారు. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాని జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ కేసు విచారిస్తున్నట్టు సెట్టింగ్ చేశారు. కేసు విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ఓస్వాల్కి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు లోగోతో రెవెన్యూ స్టాంప్తో కూడినటువంటి ఆదేశాలను ఓస్వాల్కి వాట్సాప్లో పంపించారు. ఈడీ ముంబై పోలీసుల లోగోలతో కూడినటువంటి అరెస్ట్ వారెంట్ని వాట్సాప్లో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో సంతకం కూడా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరు ఖాతాలకు 7 కోట్లు పంపించాలని ఆదేశించారు. వీటన్నింటి తర్వాత మరికొందరు కేటుగాళ్ళు ఈడీ, సిబిఐ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మాట్లాడుతూ మిమ్మల్ని రక్షిస్తా 7 కోట్లు పంపించండి అని చెప్పడంతో వాళ్ళు సూచించిన బ్యాంక్ ఖాతాలకు 7 కోట్లు వాస్తవాలు పంపించారు. ఇదంతా ఆగస్టు 28, 29 తేదీలో జరిగింది. తొలుత బెదిరిపోయి డబ్బులు పంపించినటువంటి ఓసాలు ఆ తర్వాత జరిగిన మోసం నుంచి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేంద్ర సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్తో కలిపి ఓస్వాల్ డబ్బులు పంపిన 3 ఖాతాలను స్తంభింపజేసి 5 కోట్ల వరకు రికవరీ చేశారు. ఈ కేసులో మెయిన్ ఏంటంటే అంతర్రాష్ట్ర ముఠా అన్నట్టు గుర్తించారు. అస్సాం గౌహతిలో అతను చౌదరి, ఆనంద్ కుమార్ అనే 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారు మాజీ బ్యాంకు ఉద్యోగం తేలింది. ఆ వ్యక్తి పేరు రుమి కలిత అని పోలీసులు గుర్తించారు. నిమ్మి భట్టాచార్య, అలోక్ రంగి, గులాం ముర్తజా, జకీర్ అనే ఇతర నిందితులు కూడా ఇందులో పాత్రధారులని తేలింది. 5 కోట్ల రూపాయలు రికవరీ చేయడం ఒక గొప్ప విశేషం అయితే 14 కోట్లు పోగొట్టుకోవడం అంతకంటే గొప్ప విశేషం.